అయ్యగారు అమ్మగారికి పుట్టినప్పుడు అలాగా నేను వెళ్తాను. అయ్యా వంట మీద దీపం వెలిగిస్తారయ్యా, దర్శనం చేసుకుని వెళ్ళండి. దీపం నాడు బిడ్డ పుట్టిపోతుంది, అదృష్టవంతుడు. జ్యోతి దర్శనం. యువరాణి పుట్టిందమ్మా. అలాగే చెప్తాను. అయ్యా అయ్యా హలో, అలాగే అయ్యా. చిట్టి తల్లి నోట్లోంచి నురుగొస్తుంది. విషం పట్టిస్తే నురగ తప్పకుండా వస్తుంది. విషమా? అవును. ఎవరికో పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇన్ని రోజులు నా చేత సేవలు చేయించుకున్నావే, అందుకేనే నీ చేతులతోనే దానికి విషం ఇచ్చేలా చేశాను. నెత్తి మీద మచ్చ, చేతికి 6 వేళ్ళు. నాకే ద్రోహం చేసావు కదా విశాలమ్మా. అయ్యా, ఈ బిడ్డ గురించి బయట ఎవరికి తెలియకూడదు. చంపేదాన్ని. బిడ్డని ఇవ్వవే. చెప్పండి, ఇవ్వవే. ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. విశాలమ్మా, బిడ్డని తీసుకెళ్ళు. నన్ను కావాలంటే ఏమైనా చేయండి, నా చిట్టి తల్లి నేను చేయకండి. ఏమే, అడ్డమైన వాడికి పుట్టిన బిడ్డ అంతఃపురానికి వారసుడు అవుతుందా? బిడ్డ పుట్టిన తర్వాత జరిగిందంతా మీతో చెప్పి నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాం. దయచేసి నా కూతురిని నాకు ఇచ్చేయండి. అయ్యా, ఏంటి ఇది ఇంకా చావలేదు. ఇంకాస్త విషయాన్ని ఇచ్చి చంపే. చంపేదాన్ని. సూరి, విశాలమ్మ, నీది ఆడ మనసేగా, నా కష్టం నీకు అర్థం కావట్లేదా? దయచేసి విషయం తాగించుకో. అన్నయ్య, నిన్నేగా మీ భార్య ప్రసవించింది. ఓ బిడ్డ వీళ్ళు ఏంటో మీకు తెలుసు. దయచేసి నా కూతురిని కాపాడండి. బిచ్చగత్తిలా ఉన్న నీకు తాళి కట్టింది నీ అందానికి చివరి వరకు నా కాళ్ళ మీద పడుంటావనే. కానీ నీకు ఆస్తికి నేను, ఆశకి ఇంకొకడు కావాల్సి వచ్చాడు కదా. నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఇక్కడే చావాలే. నేనేం తప్పు చేశానండి? నేను ఇష్టపడ్డవాడితో నాకు పెళ్లి కుదిరిందన్నా చదువుతో మేము దగ్గరయ్యాం. నేను పెళ్లికి ముందే గర్భవతినయ్యా. కానీ అనవసరంగా అడ్డొచ్చి నా మెళ్ళ మీరు తాళి కట్టారు. అది నా తప్ప? మీ దృష్టిలో ఆడవాళ్ళు సంతలోని పశువులా? మీ ఇష్టానికి తాడు కట్టి తోలుకుపోవడానికి ఆశలు, అభిప్రాయాలు మాకుండవా? అయినప్పటికీ ఇన్నాళ్ళు బిగపట్టుకొని కాపురం చేయడానికి కారణం నా కడుపులోని బిడ్డకేం కాకూడదని. నేను కష్టపడిందంతా దానికోసమే. దయచేసి నా కూతురిని ఇచ్చేయండి. అయ్యా, ఇది ఇంకా ఊగిసలాడుతోంది. అయితే దాన్ని ప్రాణాలతో పూడ్చే. శవంగా కూడా నా వారసురాలోని పేరుతో అది ఇంటి గడప దాటకూడదు. నీ విశ్వాసం చూపించడం కోసం ఓ పసిబిడ్డని చంపొద్దన్నా. చిట్టి తల్లి, అమ్మని క్షమించు. చిట్టి తల్లి,
కడుపున నువ్వు పుట్టడం తప్ప నువ్వే తప్పు చేయలేదమ్మా. మరెందుకు నీకే పరిస్థితి? నేను కాపాడలేకపోయాను తల్లి. అమ్మా, ఈ అమ్మని క్షమించరా. నా కూతురు నీ కుటుంబ వారసురాలిగా పెరగాలి, కానీ ఓ పనివాడి కూతురుని ఆ స్థానానికి తీసుకొచ్చారు. సూరి కూతురు అంతఃపురం వారసురాలని చెప్పండి. ఈశ్వరి ప్రసవంలో చచ్చిపోయిందని ఊళ్ళో వాళ్ళతో చెప్పి నమ్మించండి. తన కాళ్ళకి మట్టి అంటుకుంటేనే నేను చూడలేను. మహారాణిలా చూసుకున్నాను, నా చేతులతో మట్టి ఎలా? తనతో పాటు నన్ను పూర్తి చేయండి రా. మీకు పుట్టిన పసిగుడ్డు యువరాణి, తన కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి కదా. ఆ పిల్ల గురించి మాట్లాడకండి. దానివల్లే నా ఈశ్వరి నాకు దూరం అయిపోయింది. ఈశ్వరి తన మీద ప్రాణం పెట్టుకున్నవాడు తన చావును తట్టుకోలేకపోయాడు. తనతో బతకాలన్న వాడి ఆశ అప్పుడు కసిగా మారింది. దాని శవాన్ని పూడ్చి చేసి వచ్చిన రాత్రి ప్రాణప్రేద సూత్రాన్ని చేయడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? అదో మహత్తర పూజ. చనిపోయాక దేహానికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసే మహావిద్య. కానీ కొన్ని వందల సంవత్సరాల మునిపే అది ప్రయోగంలో లేదు. అలాంటి విద్య ఈ కాలం మనుషులకి ఎలా తెలుసు? సాధారణ విద్య అది. తొందరపడి సరిగ్గా నేర్చుకోకుండా సగం సగం చేశాడు. ఇప్పుడు సమస్య అదే. నాలుగు రోజులు రాత్రింబవళ్ళు నిర్విఘ్నంగా పూజ చేశారు. ఐదో రోజు ఆయనొచ్చి చూసేసరికి ఈశ్వరి, 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 ఆ తర్వాత దాన్ని పూడ్చిపెట్టిన అడవిలోని ఆత్మగా తిరుగుతోందని ఊళ్ళో కొంతమంది గుసగుసలాడుకున్నారు. ఒకరోజు పెందలాడే బయలుదేరమంటే మాట విన్నావు? అడవిలో వెళ్తున్నావు అన్న భయం కన్నా ఈ చప్పుడుకే ఎక్కువ భయం వేస్తుంది. ఇలా శబ్దం చేస్తూ రావడం వల్లే అడవి మృగాలు భయపడి పారిపోతున్నాయి. ఈ అడవిలో రాణి దెయ్యంగా తిరుగుతుందని అందరూ అంటున్నారు విశాలమ్మ. అడ్డమైన వాగుళ్ళు విని నువ్వు వాక్కు. నోరు మూసుకునిరా. అయ్యో, నేను చెప్పేదంతా నిజమే. అకాల మరణం, తలకి దెబ్బ తగిలి చనిపోయారంట. జమీందారే చంపేశారట. అలాంటిదేమీ లేదే. ఇష్టపడి చేసుకున్నవాడు ఎందుకు చంపుతాడు? అది దురదృష్టవంతురాలు. దానికి రాసి పెట్టింది అంతే. అల్పాయుష్తో పోయింది. నా దగ్గర నోరు పారేసుకున్నట్టు అంతఃపురం గురించి ఇంకెవరి దగ్గర తప్పుగా మాట్లాడుకు. వసే విజయా, విజయా, వసే విజయా, ఎక్కడికి పోయి చచ్చావే? వసే విజయా, 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 విజయా,
విజయ విజయ ఎవరది? ఏం చూసి భయపడ్డావు విశాలమ్మ? దీని సంగతి ఏం లేదు. వచ్చి నా బిడ్డని చూడు, ఎంత అందంగా ఉందో. రా, వచ్చి చూడు విశాలమ్మ. నా కూతుర్ని చూడు, అచ్చం నాలాగే ఉంది కదా. అబ్బ చూడు. కూతురు లేదే. ఎలా ఉంటుంది? నువ్వే చంపేశావు కదా. లేదు, నేను చంపలేదు. వాళ్ళు అన్నారని అలా చేశాను. వాళ్ళన్నారు సరే, కానీ చంపింది నువ్వేగా.